అంటే గురుగారు అర్ధనారీశ్వరి తత్వం ఇద్దరు ఒకటే, భర్త భార్య ఒక్కటే. మనకు శివుడు పార్వతి ఏ రకంగా సగభాగంగా ఉండిపోయారో అలాగే అని మీరు అంటున్నారు. నేనేమంటున్నా అంటే మరి వాళ్ళిద్దరూ సగభాగంగా ఉండి శరీరం ఒక్కటే అయినప్పుడు ఆడవారి నెలసరి విషయంలో మాత్రం వాళ్ళని అంటరాని వాళ్ళలాగా పక్కన పెట్టడం చూడటం ఎందుకని? చూడమ్మా, మా ముచ్చటైన ప్రశ్న మీరు అడిగారు. చూడండి, ఇప్పుడు శాస్త్ర గ్రంథాలు పక్కన పెడదాం, మనం శివుడిని కూడా పక్కన పెడదాం, అసలు అవసరమే లేదు. ఒక స్త్రీ, ఒక పురుషుడు, అంతకు ముందుకు ఏమున్నది ఒక ఆత్మే. మొదట మనం మాట్లాడినప్పుడు ఆ ఆత్మకి ఒకవేళ నెలసరి రావాలన్నా ఇంకేదైనా రావాలన్నా ఒక ఆత్మకే వచ్చేది, అది ఆడనా మొగ అనేది లేదు. మీకు తెలుసా, పురాణ గాథల్లో శివుడికి రక్తస్రావం అయ్యేదని కూడా రాసి ఉంది. మీకు నేను మరో ఒక రోజు చూపిస్తాను. అయితే దాన్ని పరమాత్ముడే ఆపేసిండు, దాని ద్వారా కొన్ని విషయాలు జరిగాయని మనం చిన్నప్పుడు కథల్లో వింటూ ఉంటాం. అది నిజమేనంటే శాస్త్రజ్ఞానాల్లో పరమాత్ముడు ఎవరిని పుట్టించినాడు? వచ్చి ఆత్మని కదా. మరి ఆత్మని ఎలా పుట్టించాడు పరమాత్ముడు? ఎలా పుట్టించాడు? ఒక శరీరం నుంచి పుట్టించాడు అంటే ఆయన శరీరాన్ని పంచాడు కదా. ఇక్కడ భూమండలంలో ఇప్పుడు ఆడస్త్రీ మొగస్త్రీ కలిసి చేస్తున్నది ఏంటి? శరీరాన్ని పంచడమే కదా. అంటే పరమాత్ముడికి నెలసరి ఉన్నదని అర్థమే కదా అది. కాబట్టి ఏంటంటే ఆత్మని పుట్టించాడంటే మరి ఆత్మని ఎలా పుట్టిస్తాడు? ఆయన ఒక శక్తి ద్వారా పెడుతున్నాడు. ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు, ఆయన ఒక శక్తి. అంటే పార్వతీ పరమేశ్వరులకు ఇద్దరు కలయికలు పుట్టలేడు, కానీ ఆయన కొడుకే కదా. మరి ఇలాంటి బంధనానికి విలువ ఉంది కదా. అయితే మీరన్న ఆ నెలసరి విషయం ఏంటంటే శాస్త్రజ్ఞానాల్లో నుంచి రాసి పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞలో రాలేదు, ఒక మానవుడు చేసిన కార్యకలాపాల నిమిత్తం వచ్చింది అది. ఎందుకంటే చాలా పూర్వం, చాలా చాలా పూర్వం వెళ్దామమ్మా. ఆ పూర్వం విషయంలో ఆడవాళ్ళకి మగవాళ్ళకి బట్టలు లేవు, మీకు తెలిసినవి, మనం వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. ఆ తరుణంలో ఒక స్త్రీ వ్యవసాయానికి రావడం కానీ ఇంటి కార్యకలాపాలు ఏవి చేసినా కూడా ఆ 5 రోజులలో రక్తస్రావం అయిపోయి ఇంటి లోపే ఉండిపోయేది. బాగా గుర్తుపెట్టుకో, మనం అడిగే చాలా మంచి ప్రశ్న ఇది. రక్తస్రావం అయ్యి 5 సంవత్సరాలు 5 రోజులు అంటే అమ్మ, ఆమె కూర్చున్న ప్రాంతం చెడిపోవచ్చు, కానీ ఎక్కడ నడిచినా భోజనం చేసినా ఇంకేదైనా వంట వండిన దగ్గర కూడా ఆ రక్తస్రావం వచ్చే అవకాశం ఉండవచ్చు. అంటే అది ఒక విధంగా చెడు రక్తం అనే అంటాం. అండాలు ఉత్పత్తి అయిన తరుణాన్ని ఈ బ్లీడ్ అంటూ ఉంటాం. అది ఇల్లంతా పడడం బాగుండదు, ఎందుకంటే అలంకరించుకుంటాం, పసుపుతో చేసుకు ఇలా. ఆ తరుణాన్ని ఎలా మార్చాడు ఒక మహా రైతు? ఈ విధంగా జరుగుతూ వస్తూ ఉంటే పత్తి ప్రాంతం, పత్తి అంటే తెలుసు కదమ్మా, దూది. ఆ దూదికి నీళ్ళని పీల్చుకునే గుణాన్ని గమనిస్తాడు ఆయన. చెట్లలో నీళ్ళలు పడ్డప్పుడు నీళ్ళ పడితే గమనించి అదేంది నీళ్ళు పీల్చేసుకుంటుంది ఈ విధంగా, ఇది వెనక చూస్తే మొత్తం నీళ్ళే లేవన్న ఆలోచనని ఏం చేశాడంటే దాన్ని ఇంత పెద్ద మూట చేశాడు. చేసి ఒక దాంట్లో పెట్టి దీంట్లో పెట్టి చూస్తే ఇది నీళ్లు లాగే అవకాశం ఉంది. చూసి ఇదేదో విచిత్రంగా ఉంది, నా భార్య విషయంలో నేను ఏమన్నా చేయవచ్చా? ఇల్లంతా ఈ విధంగా అశుద్ధి జరుగుతుంది, ఈ విధంగా నా భార్య నిజంగా ఇబ్బంది పడుతుంది కదా. అంటే భార్య అంటే ఆడదే అని అర్థం అన్న ఆలోచన తీసుకొచ్చి ఇచ్చినప్పుడు దాన్ని ఆపగలిగే శక్తి వచ్చిందమ్మా. అదేంది ఆపగలిగే శక్తి అలా ఇలా వచ్చేసింది? ఈవిడ ఒక దగ్గర కూర్చోగలుగుతుంది అన్న ఈ తరుణం ఆయన ఏం చేశాడంటే అంగరంగ వైభవంగా వెళ్ళి రాజుకు చెప్పాడు. రాజు భార్య కూడా నగ్నంగానే ఉంది, రాజు కూడా నగ్నంగానే ఉన్న రోజులు అవి. ఏంటయ్యా నువ్వు అన్నది నిజమేనా? ఏ విధంగా పోవాలి, ఈ విధంగా అంటే తీసుకొచ్చి చూసేసి ప్రయోగం చేస్తే ప్రయోగం సక్సెస్ అయ్యారు వాళ్ళు. 5 రోజులు ఆపగలిగారు. ఒక రక్తస్రావం అనేది శరీరం నుంచి వచ్చి ఒక వస్తువు నుంచి ఇంకా అది పోవాల్సిన ప్లేస్కి వెళ్ళిపోవాల్సింది కింద పడే స్థితిగతులు లేకుండే రోజుల్లో దాన్ని ఈ విషయాన్ని ఏం చేశారంటే ఇక్కడ స్థితిగతులు నాపడానికి పెట్టింది. శరీరం అంతా దాచుకుంటే ఎలా ఉంటుంది ఒక స్త్రీ అయిన పురుషుడైన అన్న దాన్ని పెకిలిచ్చి 16 ముడుల చీర తయారు చేశారు వాళ్ళు. దూది నుంచి వచ్చినదే చీర. ఆ చీర కట్టినాక ఇప్పుడు చూడు, ఇప్పుడు మనం పూర్వం చూస్తాము 13 ముడులున్న చీరలే ఉంటాయి. ఇక్కడ ముడి వెనకాల 2 ఉంటాయి, కింద ఉంటాయి, ఇలా దోతిలా ఎనుకుంటాయి, ఇలా 16 ముడులు. ఇప్పుడు లేవు, చాలా తగ్గాయి. ఆ 16 ముడుల చీర కట్టిన తర్వాత అమ్మ వీళ్ళకి దీన్ని అడ్డుగా పెట్టుకునే అవకాశం లేదు, బట్టలే లేవు కదా, అంత జ్ఞానం లేదు చేసుకునేది. మరి నెలసరి రాగానే మళ్ళీ అదే స్థితి వచ్చింది ఆడవాళ్ళకి. ఏం చేయాలి? అదే వచ్చింది కదా. చీరని అయితే కట్టడం మొదలు పెట్టాం, లేదా చీరని ఏ విధంగా చేయాలి, ఈసలు ఆపడానికో ఏదో చేయడానికి చూసాం, కానీ చీరని కట్టే పద్ధతి అనేది ఏంటంటమ్మా ఇప్పుడు ఎలా చుడుతున్నారు ఆడవాళ్ళు అలానే చుట్టుకునే తరుణం వచ్చిన సందర్భం అది. రక్తస్రావం వస్తే ఆవిడ వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ అలాగే కనబడితే బాధపడి ఏం చేయాలని చూసినప్పుడు ఆ రోజు మీరు అనుకున్న ఆ తరుణాన్ని ఒక మహానీయుడు ఏం చెప్పాడంటే చీరని కింద నుంచి పైకి కట్టండి అన్నారు. దాన్ని 7 అంచుల చీర అంటారు. కిందికి 7 అంచులు వదులుతామా, ఆ 7 అంచులు పైకి వదిలేరమ్మా. ఇలా వెనక్కి వదిలిన 7 అంచులు. ఆ 7 అంచుల్లో అమ్మ 5 రోజులు కట్టేవాళ్ళు చీర. 5 రోజుల రక్తస్రావం అయిపోయేది. ఆ పొరలు దాటుకుంటూ వచ్చేసి వీళ్ళు ఆ 5వ రోజు గంగా స్నానం
అప్పట్లో ఏంటంటే వనమూలికలు ఉండేటి, సబ్బులు ఇవన్నీ లేకున్నా కూడా గంగా అనేది పవిత్రమైన వనమూలికలు ఉండి అష్టసుగంధాలు ఉన్నప్పుడు అదన్నీ కడిగి మళ్ళీ పెట్టుకునే తరుణమే చీర అమ్మ. ఈ యొక్క పవిత్రమైన ఈ విషయాన్ని పరమాత్ముడు మానవుల చేత చేయించింది, మానవులు రక్షించుకున్నది. అలాంటిది నా తల్లి పార్వతీమాత కూడా నువ్వు అన్నట్టుగానే అర్ధనారీశ్వరి శరీరంలో ఉన్నప్పుడు మరి నా తండ్రి ఎక్కడికి పోవాలి కదా. దేవుడు పరమాత్ముడు మనం ఎన్నో పూజలు పురస్కారాలు దీప నైవేద్యాలు ఇస్తూ ఉంటే పార్వతీమాత పక్కకి వెళ్ళాలా? అప్పుడు వెళ్తే పరమాత్ముడికి విలువ లేదు కదా. కాబట్టి అంటూ ముట్టుకి రెండు విలువలు ఏంటంటే అమ్మ, అంటూ అనేది శరీరం నుంచి వచ్చింది కాబట్టి నా తండ్రి నా తల్లిని పరమాత్ముడు వదిలిపెట్టి వెళ్ళాడు. దానికి శాస్త్రజ్ఞానాల్లో కామాఖ్యాదేవి అస్సాం రాష్ట్రంలో ఆమె రక్తస్రావాన్ని తెచ్చిన చిన్న చిన్న క్లాత్స్ తీసుకొచ్చి పూజిస్తారు కదా. అంటే మన దగ్గర ఉన్న విలువ ఎంత పవిత్రమైంది మరి, ఎక్కడి నుంచి ఇది అపవిత్రమైంది మరి. ఇదంతా మాటల ద్వారా వచ్చిన యుద్ధాలు, రుజువులు అలా 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 బయటికి వెళ్ళిపోయాయి. ఒక మాట చెప్పాలమ్మా, ఒక రాజు వీధిలో ఆడుకున్న వాళ్ళతోని ఏ విధంగా శారీరక సంభోగం చేస్తాడు మరి అపవిత్రమైతే? మాట ఆలోచించండి. అపవిత్రం 5 రోజులే అని అనుకోకుంటుంటే రాజు మరి ఎక్కడో వీధిలో ఉన్న వాళ్ళని ప్రేమించింది చూసాం కదా. మరి ఎలా వచ్చింది? రాజు అన్నప్పుడు మరి రాణినే ప్రేమించాలి కదా. ఇవన్నీ పరమాత్ముడి ఆజ్ఞలమ్మా. బాగా తెలివిగా అడిగిన ప్రశ్న కదా. చీర పుట్టడానికి గల కారణం అది నువ్వు అన్నది. చీర ఏ విధంగా వచ్చింది చూసావు కదా. స్త్రీ యొక్క ఒక మానవ జన్మ ఉద్భవిస్తున్న స్థానం నుంచి పుట్టింది చీర. దాన్ని కాపాడుతూ 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 ఈరోజు చీరల స్థితిగతులు కొన్ని మన ఎక్విప్మెంట్స్ మారాయి కాబట్టి దాన్ని ఆపగలిగాం. ఆ విధంగా వచ్చిందే నువ్వు అన్నది. ఇంకెక్కడ ఉంది చెప్పు ఇక్కడ ఒక స్త్రీని అపవిత్రం చేసేది? ఎక్కడ ఉందా అమ్మా? నేను నీకు చెప్తున్నది అబద్ధం అనిపించింది ఎక్కడ? శాస్త్ర జ్ఞానాల్లో రాసి ఉంది. నీవు శివపురాణం ఓపెన్ చేసి చూడు, నువ్వు కొట్టి చూడు, అది రాసి ఉన్నది. లేకపోతే శివరుద్ర దగ్గరికి మళ్ళీ రాసి ఉన్నాయే చెప్తున్నాం మీకు నేను. ఇవి పాటిస్తున్న వాళ్ళు అదే 16 మూడలు చీరలు కడుతున్న రాష్ట్రాలు మన భూమండలంలో ఇంకా ఉన్నాయి. నువ్వు అదే గుజరాత్కి వెళ్ళు, అదే కేరళకి వెళ్ళు, అదే తమిళనాడుకి వెళ్ళు, పెద్దవాళ్ళు అదే చీరలు కడతారు. ఎందుకు కడతారు? ఏ విధంగా కడతారు? వాళ్ళ యొక్క స్థితిగతులు ఇంకా సాంప్రదాయాలు ఎందుకు పోలేవు? మన యొక్క వ్యక్తిగతంగా చేస్తున్న పనుల నిమిత్తం మారాయే కానీ ఆడదాని శరీరం మగవాడి శరీరం మారలేదమ్మా. బాగా గుర్తుపెట్టుకో. తినేది అన్నం నోటి ద్వారానే. మానవుడు తెలుసుకోవాల్సింది కూడా ఏంటంటే ఎన్ని చేసినా ఎక్కడ చేసినా శివుడు లింగ రూపంలో కూర్చొని చూస్తున్నాడు అనేదే పెట్టాలి. అలాంటిది నా తండ్రి పార్వతీ పరమేశ్వరుల రక్తస్రావం అనే ఒక విషయం మాట్లాడినప్పుడు ఎలా ఎలా విడిపోతారు? అంటూ ముట్టు అన్న విషయం ఎందుకు మాట్లాడుతున్నానంటే అమ్మా, ఏ స్త్రీని పక్కన పెట్టవచ్చు అంటే పెళ్ళి కాకుండా మీరన్నా ఏదైనా విషయ వివరణలు చేసి గర్భానికి సంబంధించి ఏదైనా తీసేసిన దాన్ని నిజంగా పరమాత్ముడు స్వీకరించడు. ఎందుకంటే ఒక పురుషుడి ద్వారా వచ్చింది కదా, దాన్ని స్వీకరించడు. నీ శరీరంలో ఉన్న దాన్ని స్వీకరించడం పరమాత్ముడితో సమానం. నేను ఓపెన్గా చెప్తున్నాను. నీ శరీరంలో వచ్చిన దాన్ని స్వీకరించేది ధర్మం. వేరే వారి ద్వారా వచ్చి కొన్ని రక్తస్రావాలు జరిగావు, మనం దాన్ని ఓపెన్గా చెప్పాలంటే మిస్క్యారేజెస్ అంటారు. అలాంటి విషయాలని స్వీకరించకూడదు. ఎందుకంటే నీ శరీరాన్ని పవిత్రతంగా పరమాత్ముడు స్వీకరిస్తానన్నాడే కానీ చెడిపోయిన శరీరాన్ని స్వీకరిస్తానని అనలేడమ్మా. ఇది చాలా లోతైన విషయం. అలాంటి విషయాన్ని స్వీకరించడం మన ధర్మంలో ఉంది. స్వీకరించడం మన ధర్మంలో ఉన్నప్పుడు ఆ 5 రోజులు పూజలకి ఆలయాలకి దూరంగా ఉండాలి, భగవంతుడి ఆరాధన చేయకూడదు అంటుంటారు కదా. రాసిన విషయం మీరు చెప్పాలి గురువు గారు. జనరల్ గా మనం లేదు రాసి లేదు నా తల్లి, ధర్మంగా రాసి లేదు. ఒక స్త్రీ ఈ విధంగా జరిగినప్పుడు అక్కడికి రావాలని ఋతుస్రవం ఋతుచక్రం అనేది 5 రోజులు. ఎందుకంటే ఎందుకు పూజకు రాదంటే అమ్మా, గుడికి ఎందుకు రావద్దన్నారు మీకు తెలుసా? ఈవిడ యొక్క శరీరం నుంచి ఒక 1 లీటర్ 2 లీటర్ కొంచెం బ్లడ్ లాస్ అవుతుంది కదా, ఓపిక ఉండదని రావద్దన్నారు అంతే. నువ్వు పూజ చేస్తే స్వీకరించలేడు అని రాసి లేదు నా తల్లి. ఓపెన్గా చెప్తున్నా వినండి. ఓపిక లేదు, రక్తస్రావం అవుతుంది. వంగినప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, ఏదైనా కార్యకలాపాల నిమిత్తం నువ్వు పోయినప్పుడు ఆ మెట్లెక్కలేవు. ఆ పూజ బిందెలో పోయాలి నీళ్లు, ప్రసాదం ఇంకేదో చేయాలి, అక్కడ ఏదైనా కడగాలి చేయాలంటే అంత ఓపిక నీకు ఉండదు కదమ్మా. దిస్ ఈస్ కాల్డ్ ఏ మైండ్ గేమ్. బాగా గుర్తుపెట్టుకోండి. దాన్ని ఈ విధంగా మార్చుకొచ్చింది సొసైటీ. నేను ఓపెన్గా చెప్తున్నాను కదా నీకు. నేను ఇప్పుడు నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పింది కూడా అదే. ఒక ప్రెగ్నెన్సీ ఉన్న అమ్మాయి ఇల్లు ఎందుకు ఖాళీ చేయదు అని అంటే, ఇంతమందికి అని చెప్పి ఇల్లు ఖాళీ చేస్తే ఆ ప్రెగ్నెన్సీ పోతుందంట అని అన్నారన్న విషయాన్ని నేను చెప్తే యాంకర్ చాలా రెస్పాండ్ అయింది. ఏం తెలుసా అమ్మా, 10 సార్లు నువ్వు వంగుతావు కదా ఒక వస్తువులు తీయనీకే, ఇక్కడ బడ్డన్ పడుతుంది కదా. ఇక్కడ బడ్డన్ పడ్డప్పుడు బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. లోపల పిండం కదా తల్లి. ఇది శాస్త్రమా జ్ఞానమా? గుర్తుపెట్టుకో, జ్ఞానం తల్లి. ఈ జ్ఞానాన్ని మానవులు ఏం చేశారు అని అంటే, ఈ విధంగా ఇబ్బందులు జరుగుతాయి, ఈ విధంగా జరుగుతుంది. ఆవిడ నడుచుకుంటూ వస్తే ఒక దగ్గర కూర్చోలేదు కదా, విశ్రాంతి అవసరం. ఎందుకంటే ఋతు చక్రం అన్నారు. బాగా గుర్తుపెట్టుకో, మానవుల జన్మ ఒక ఋతువు. ఈ ఋతువు చక్రం అంటే మారడానికి బ్లడ్ ప్యూరిఫికేషన్ అవుతుంది.
మానవుడికి ఇప్పుడు మీ శరీరానికి నా శరీరానికి తేడా ఎందుకు ఉంటుందంటే అమ్మ నీది బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది ఎవ్రీ మంత్, కాబట్టి మీ శరీరం మెత్తగా ఉంటుంది. మా మగవారిది వచ్చేసరికి కాదు, కాబట్టి ఇంత హార్డ్ ఉంటుంది శరీరం. దాంట్లో ఉన్న సీక్రెట్ అదొకటే. దీనికి మీరు ఇక శాస్త్రాలు గూగుల్ సెర్చ్ చేస్తే మరి 3 రోజుల లెసన్స్ వస్తాయి, అది వేరు. సింపుల్ మీ బ్లడ్. అయితే గురుగారు ఇప్పుడు శివుడిని మనం ఎక్కువగా మిగతా దేవుళ్ళందరినీ మానవ రూపంలోనే మనం ఏ రూపంలో అయితే కనిపిస్తున్నామో ఆ రూపంలో ఫోటోల రూపంలోనే పూజిస్తుంటాం. శివుడి విషయానికి వస్తే లింగ రూపంలోనే పూజిస్తుంటాం ఎక్కువగా. ఎందుకని? చూడమ్మా, లింగం అనే ఒక విషయానికి వస్తే బ్రహ్మ విష్ణువులు ఒకసారి ఒక సందర్భంలో నేను గతంలో చెప్పినట్టుగానే గొడవ పడుతూ వస్తూ ఉంటారు. ఏమని గొడవ పడతారంటమ్మా, ఈ ప్రశ్న ఇంతకు ముందుకు వేరే వాళ్ళు అడిగారు కానీ నేను జవాబు ఈ విధంగా చెప్పలేదు. వాళ్ళు ఏమని గొడవ పడుతుంటారంటే నువ్వేంటి నేనేంటి అని గొడవ పడతారు. అంటే గొప్ప, నీవు గొప్ప నేను గొప్ప, ఈ సృష్టి అంతా నాది, సృష్టిలో పుట్టిన వాడిని నేను, ఈ సృష్టిని ఆరంభించింది నేను అని గొడవ పడుతూ ఉన్న ఆ తరుణాన్ని పరమాత్ముడికి వచ్చి వీళ్ళిద్దరు గొడవ పడుతున్న ఆ క్షణం ఇద్దరి మధ్యలో ఒకరిపై ఒక ఆయుధాలను ఉపయోగించుకుంటారు. అంటే మాటల యుద్ధం అయిపోయాక ఈయన గారు వచ్చేసి మహేశ్వర బలం, ఆయన గారు వచ్చేసి పాశుపతాస్త్రాన్ని విసురుతూ ఉన్న సమయానికి దెబ్బ పడుతుంది. ఆ దెబ్బ పడ్డ తర్వాత ఏం చేస్తారు, పరమాత్ముడు మధ్యలోకి వచ్చి ఒక అగ్నిస్తంభాన్ని వదులుతాడు. అగ్నిస్తంభాన్ని చూసి బ్రహ్మ పైకి వెళ్తాడు, విష్ణుదేవుడు కిందికి వెళ్తాడు. అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికని. ఇప్పుడు లయకారకుడు ఏం చేశాడు, సడన్గా ఒక అగ్నిలింగం, అదే లింగమే అగ్నిలింగం, ఆ లింగాన్ని అలా పంపించాడు. ఇక్కడ గొడవ దేనికోసం అవుతుందమ్మా, సృష్టిని ప్రారంభించిన వాడిని నేను అని గొడవ అవుతుంది. ఒక మానవుడు ఎలా పుడతాడు మీకు తెలిసినదే, ఒక వీర్యకణాల ద్వారా అండాలు ఉత్పత్తి అయ్యి ఆడవాళ్ళ కలయిక. అంటే మా తాత మా ముత్తాత అని ఎలా చెప్పుకుంటామంటే నా రక్తాన్ని పంచుకొని పుట్టాడని, ఇలా మనం మాటల్లో వచ్చే మాట. ఈ మాటల్లో మన శాస్త్ర గ్రంథాలకు వెనక్కి వెళ్ళి చూస్తే ఏంటంటే నేను పుట్టించాను అనే మాటకి ఈయన గారు లింగాన్ని వదిలేరు పరమాత్ముడు. ఆ లింగం అనేది అగ్నిలింగం అంటారు దాన్ని. ఆ అగ్నిలింగం వెళ్ళిన తర్వాత బ్రహ్మ పైకి వెళ్తాడు హంసవాహనుడై, వారాహమూర్తి అయి ఈయన గారు కిందికి వెళ్తారు. దొరకదు ఎక్కడి నుంచి వస్తుంది ఆరంభం అంతమని. ఆ తర్వాత ఒక దగ్గరికి ఇద్దరు చేరాక అప్పుడు అహం అనేది వీళ్ళిద్దరి మధ్యలో తగ్గిపోతుంది. ఎందుకు కొట్లాడుతున్నారు వీళ్ళు, నీవేంటి నేనని కొట్లాడుతున్న రెండింటిని పరమాత్ముడు తెలియకుండా ఆపేస్తాడు. అంటే నాకు దొరకలేదు అంతం, నీకు దొరికిందా ఆరంభం, దొరకలేదు కదా అన్న ఆ తరుణాన్ని పరమాత్ముడు ఫస్ట్ విష్ణు దేవుడు రాగానే ఏమంటాడంటే, ప్రత్యక్షమవుతాడు శివుడు. అహం చనిపోతుంది. అంటే నేను గొప్ప అని విర్రవీగాను, కానీ నేను ఈ యొక్క అగ్నిలింగం ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని నేను కనిపెట్టలేకపోయాను అన్న బాధలో కూర్చుంటాడు. అంటే అహాన్ని ఆయన కోల్పోయి ఓడిపోయి కూర్చున్నాడు. బ్రహ్మదేవుడు అలా కాడు, పైనుంచి వస్తూ మొగలి పువ్వుని అడుగుతాడు. మొగలి పువ్వు పైనుంచి పడుతూ ఉంటుంది అక్కడ నుంచి, పైనుంచి ఆకాశ గంగలాగా. అప్పుడు మొగలి పువ్వుని అడుగుతాడు. కుసుమ, పువ్వులందరికీ అధిపతి మొగలి పువ్వు అనమాట ఇప్పటికి. అయితే కుసుమ, పైనుంచి నీవు వస్తున్నావు కాబట్టి ఈ కాంతివంతమైన లింగం ఎక్కడి వరకు వెళ్తుందో, ఈ అగ్నిలింగం ఎక్కడ ఉందో చెప్పగలవా అంటే అప్పుడు మొగలి పువ్వు అబద్ధాలు ఆడుతుంది. అవునవును, నేను వచ్చి ఎన్నో సంవత్సరాలు అయ్యింది, అది అప్పటి నుంచే పైనుంచి వస్తుంది, అంటే ఇది ఇంకా దూరం ఉంది అని అంటే, అయితే ఈ విషయం నీవు వెళ్ళి కింద విష్ణువుకు చెప్పకూడదు, నేను చూశానని చెప్తాను, నీవు దానికి సరే అని అనాలి అని అంటాడు బ్రహ్మదేవుడు. కిందికి వచ్చి విష్ణువు ఇలా కూర్చొని బాధలో ఉన్నప్పుడు వచ్చి ఏమంటాడు, నేను చూశాను హంసవాహనుడని ఆయన, నేను 5 తలలు ఉన్నా, నేను పంచముఖి చూశాను, నేను పైకి ఎక్కడికి పోతుందో అని అన్నప్పుడు, ఏడ చూసావు ఇలా చూసావు అంటే, ఇగో ఈ కుసుమని దానికి రుజువు అని అంటే, అవునవును చూశారు బ్రహ్మ అని అన్నప్పుడు పరమాత్ముడు వీరభద్రుడై బ్రహ్మ తల లేపేస్తాడు. ఈ 5 తల ఉండదు బ్రహ్మకి ఇప్పటికి కూడా, ఆ తల లేపుతాడు అబద్ధాలు ఆడినందుకు. తల లేపేసేసి మిగతా తలలు లేపడానికి వెళ్తే అప్పుడు విష్ణు అంటాడు, లేదు ఆయన పశ్చాత్తాపడతారు, మీరు అలా చేస్తే ఎలా, ఆయన గారు కూడా ఒక విషయ వివరణలో గొడవపడుతున్నారు కదా, అసలు మీరు ఎవరు అని అంటే, నేనే మహాముఖంటిని, సృష్టి లయకారకుడిని నేనే, మీకు రుజువైంది కదా, లింగం రూపాన నేను వచ్చాను కదా, కాబట్టి సృష్టికి అధిపతిని నేను అన్న ఒక మాట చెప్పకనే చెప్పిస్తాడు. ఆ విషయం అక్కడ రుజువు అయిపోయి వాళ్ళు ఎంతో ఆనందపడతారు, ఎందుకంటే రుజువు జరిగింది కదా అక్కడ. ఆ తర్వాత విష్ణుదేవుడికి వరం ఇస్తాడు, ఇకపై నీవు కూడా అబద్ధం ఆడనందుకు భూమండలం మీద నావలి నీకు పూజలు అందుతాయి ఇకపైన. ఆ తర్వాత విష్ణుదేవుడు అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడిని శపిస్తాడు, నీకు పూజలు అర్హత లేదు, నీవు కేవలం రాతలోనే ఉంటావు అని చెప్పేసి బ్రహ్మని అక్కడి నుంచి పరమాత్ముడు పెట్టిన శాపం, అది శివుడు పెట్టిన పాపం, ఒక భక్తుడు పెట్టింది కాదు. ఆ శాపం ద్వారా ఆగిపోతారు కదా, అక్కడి నుంచి మొదలైంది మీరు అన్న ఆ లింగ పూజలు. అలాగా సృష్టి లయకారకుడు కాబట్టి ఆ లయానికి అర్థం, ఆ యొక్క లింగానికి అర్థం, పరమాత్ముడు నేను ఉన్నా, నా పిల్లలను నేను పుట్టించుకున్నా అని ప్రతిక్షణం చూపించడానికి అర్థం అది. ఇక్కడ పరమాత్ముడు నన్ను విగ్రహాలు కట్టండి పూజ చేయండి అని అనలేడు ఆయన, ఎందుకంటే ఆయన రూపం ప్రతి మానవుడిలో ఉంటుంది.
ఓకే. ప్రతి శరీరంలో ఉంటుంది. ఉన్న ఈ అబ్రబ్రహ్మలోకంలో అమ్మ ప్రతి జీవి ఆయన గారి అనుమతితోనే పుడుతుంది. మీరు అన్నారు కదా శివుడి ఆజ్ఞ లేనిది చీమ అయిన చీమ కూడా ఆయన ఆజ్ఞతోనే పుడుతుంది. కాబట్టి ఆయన రుజువు చేసుకున్నది ఆ లింగ రూపానికి విలువ అమ్మ. కొన్ని సందర్భాల్లో శివుడు కూర్చున్న చూస్తుంటాం శ్మశాన వాటికలో, కానీ కొన్ని దేశాల్లో కొన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి తండ్రి యొక్క విగ్రహాలు. కానీ లింగానికి భూమండలంలో ఉన్న విలువ ఏంటంటే అమ్మ, లయకారకుడు ఆయన సృష్టించిన మహానీయుడు కాబట్టి అదొక రుజువు అమ్మ. దానికి ఉన్న అత్యంత ముఖ్యమైన విలువ అది. శాస్త్ర జ్ఞానాల్లో గ్రంథాల్లో మీరు వెళ్ళి చూసుకున్నా అదే రాసి ఉంటుందే, కానీ ఎక్కడా కూడా ఈ విధంగా లేదు, చేయకూడదని లేదు. పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మనం ఉన్నాం ఇప్పుడు అక్కడ. ఆయనే ఒక మాట నన్ను అంగరంగ వైభవంగా చేయండి అంటే చేసేవాళ్ళు కూడా దేవతా విగ్రహాలు ఉన్నాయి కదా, ఇప్పుడు తీసుకెళ్తా ఉంటా విగ్రహాలను చేస్తారు. కానీ లింగానికి ఉన్న ప్రత్యేకత మళ్ళీ నువ్వు శివుడికి నువ్వు ఎంత పెద్ద ఆకారాన్ని పెట్టినా రాదు. చూడండి, ఆ వైబ్రేటింగే శివలింగాన్ని వేరే ఉంటుంది. నువ్వు పరమాత్ముడు ఎంత ఎత్తున్నా కూడా ఆయన దగ్గర వైబ్రేషన్ తో మొక్కలేం మనం. అంటే ఆ లింగానికి మనకి ఈ శరీరం నుంచి వస్తుంది అమ్మా, లోపల మనసు నుంచి వస్తుంది పూజ. అది దాని యొక్క అంతరార్థం. మీరు చెప్పిన శివలింగాన్నే పూజించాలి అని అంటే బ్రహ్మ విష్ణువులని యొక్క విషయం గెలిచిన మహానీయుడు అదే శివరాత్రి. శివరాత్రి కూడా ఆ రోజే మొన్న కూడా నేను అడిగితే చెప్పా, శివుడు వాళ్ళిద్దరు తగువుని తీర్చిన రోజే శివరాత్రి. అదే ఒక రాక్షస సంహారణ రోజు చేసుకున్న పెళ్లి రోజు కూడా, నా తల్లి పార్వతీ మాతని కూడా నా తండ్రి వివాహం చేసుకున్న రోజు కూడా శివరాత్రి రోజే. ఇలా కొన్ని సందర్భాలు ఉన్నాయి. అయితే శివలింగం టాపిక్ వచ్చింది కాబట్టి గురువు గారు, శివలింగాన్ని ఇంట్లో పెట్టి పూజ చెయ్యొద్దు అని కొంతమంది చెప్తుంటారు. లేదు మనం అంటే హైట్ ని బట్టి తీసుకొని చేయొచ్చు అంటారు. కొంతమంది పాలరాతితో ఉన్నది తీసుకుంటారు, నల్లది తీసుకుంటారు కదమ్మా. శివలింగాన్ని భరించే శక్తి మానవులకి ఉండదు. ఇప్పుడు నీ ఇష్టంగా నువ్వు పూజించుకో, ఎక్కడైనా అడవిలో కానీ ఎక్కడైనా పూజించుకొని ఏమైనా చేసుకోండి. ఇప్పుడు శివలింగాన్ని ఇంట్లోనే పెట్టుకోకూడదు అన్నది అవాస్తవమైన మాట. గుండెలోనే గలువైన మహానీయుడు నా తండ్రి ముఖంటిని నువ్వు శివలింగం రూపంలో ఏం పూజించగలవు? ఆ పూజని నువ్వు అందుకోగలవా? నీ మనస్సుతో కోరుకుంటే ఆయన నేనే వచ్చి నీతో మాట్లాడతా అని చెప్పిన రుజువులు లక్షల్లో చూసాం కదా. భక్తులతోనే మాట్లాడతాడంట శివుడు. భూమండలం మునిగేటప్పుడు శ్రీ 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 భ్రమరాంబిక మల్లికార్జున రూపంలో శ్రీశైలం కొండ మీద సృష్టి మునిగేటప్పుడు భక్తులతోని పరమాత్ముడు మాట్లాడతాడని బ్రహ్మజ్ఞానం రాసింది, మీకు తెలిసిందే కదా. అలాంటిది ఒక శింగలింగం అనేది పెట్టుకున్న తర్వాత పూజించినా పూజించకపోయినా పరమాత్ముడి బిడ్డలమే. కాకపోతే ఏంటంటమ్మా, అలా పెట్టుకున్నప్పుడు నియమాలు ఏంటంటే మనం కొంచెం పవిత్రంగా ఉండి పాజిటివ్గా ఉంటే మన మనసుకు మంచిగా అనిపిస్తుంది కదా. అలా ఎట్టికి పెట్టడం ఎందుకు? మరి నీకు అంత స్థాయి లేనప్పుడు తేయకూడదు. ఇప్పుడు ఏ చిత్రపటాలైనా సరే నువ్వు తెచ్చుకొని పూజిస్తేనే విలువ కదమ్మా. శివుడి దేవాలయం అనేది కాదా, అది ఒక నానుడి వచ్చిందే. కానీ నువ్వు ఇదే ఇప్పుడు సాయిబాబాని తీసుకెళ్ళి నువ్వు పూజించుకుంటే ఇంట్లో పెడతావా? ఏదో బల్లిలో లేకపోతే ఎలకలో దాని చుట్టూ తిరుగుతా నీకు మంచిగా అనిపిస్తుందా? కాబట్టి ఏ దేవుడినైనా ఇంట్లో పెట్టుకొని పూజిస్తేనే పుణ్యం అంటున్నావు. అంతేకాని నువ్వు పూజించకుండా తీసుకొచ్చి అక్కడ పడేస్తే ఖచ్చితంగా వృధా అయిపోతుంది కదా. ఇప్పుడు శివలింగంకి ఆ ప్రత్యేకత ఎందుకంటే మహానీయుడికి విలువ అది. ఆయన ఉన్నాడు అక్కడ పూజించమని. ఆయన కొత్తగా ఇంట్లోకి తీసుకొచ్చి అవమానపరచడం అవసరమా అమ్మ? అవమానపరుస్తారేమన్న ఒక ఆలోచనని ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా, అలా ఒకవేళ ఎవరైనా గొప్ప వ్యక్తులు చెప్పిండొచ్చు అక్కడ పూజించవచ్చుగా అమ్మ, ఆయన ముల్లోకాధిపతి మహానీయుడు, ఆయన ప్రత్యేకంగా నెత్తి మీద ఎత్తుకొని పోతున్నారు ఏంటి అని చెప్పి కూడా అనే సందర్భాలను ఈ విధంగా వచ్చిండొచ్చు. అదే మహాముక్కంటి పంది మాంసం తిన్నాడుగా, శ్రీకాళహస్తిలో రుజువులు ఉంది కదా. మరి ఇప్పుడు ఆయన పంది మాంసమే తిని ఒక భక్తిని ఇచ్చేసి ఈ రోజు శ్రీకాళహస్తి అని అంత పెద్ద పుణ్యక్షేత్రం, తిరుపతి పోయినవాడు శ్రీకాళహస్తి పోవాలంటారు కదా. అంత చరిత్ర రాసిన మహానీయుడు శివలింగం తెచ్చుకుంటే నీకు ఆశీర్వాదం ఇయ్యడా? ఇస్తాడు. కానీ నీ మనస్సుని గెలవకపోతే శివలింగం కాదు సాక్షాత్ శివుడు వచ్చినా సరే నీకు ఏమీ మైండ్లోకి పోదు. మీరు అన్నట్టుగా అంతఃకరణ శుద్ధి. పరమాత్ముని గెలవాలంటే ఒక రోగిష్ఠైన గెలవగలడు. అంత శరీరం అంతా పని చేయకుండా కేవలం గుండె కూడా ఓం నమ శివాయ అని అన్నా పరమాత్ముడు వచ్చి ఆ గుండెలో చేరగలడు. అంతేగాని నువ్వు పూజ అందుతలేవని, నాకు పువ్విస్తలేవని, నాకు పండిస్తలేవని ఎక్కడా ఏ శాసనాల్లో ఏ దేవుడు రాయలేడమ్మా. రాసిందల్లా ఒకటే, ఒక ఆడ ఒక మగ. అది తెలుసుకొని బతకడమే ఈ జాతిలకు విలువ. మాట్లాడితే 5 జాతులు ఉన్నాయని శాస్త్రజ్ఞానాలు రాశాయిగా. ఆడామగ అంటే సమానం అని అంటున్నారు కదా గురుగారు, ఆడామగ అని భేదం ఏంటి? ఆడామగ అనడానికి భేదం ఏంటంటే లయకారకుడు 2 విషయాలు చెప్తూ ఉంటాడు మనకి. మీరు ఆడామగ అన్న విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పాలి నీకు. మంచి బలమైన ప్రశ్న. ఓ మహానీయుడు ఏం చేశాడు నా తండ్రి పరమాత్ముడే, ఓ అడవిలో ఇలాంటి ఓ పెద్ద మర్రి చెట్టు దగ్గరే కొన్ని పండ్లు ఇలా ఇప్పుడు చూసాం మనం, పండ్లు ఉన్నాయిగా. ఈ పండ్లకి ప్రతిరోజు సాయంత్రం వచ్చి ప్రాణం పోసేవాడు. ఆయన ప్రాణం పోస్తూ 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 2 శక్తులని సిద్ధం చేశాడు. ఒక 2 ఆత్మలను సృష్టించి, మొదట ఈ శరీరం ద్వారా ప్రాణాలు లేవు మనకి. మీరు విని ఉండవచ్చు కదా, ఆడామ్ అండ్ యాపిల్ అని కొన్ని స్టోరీస్ ఉంటాయి. అలాంటి స్టోరీలో ఉన్న అంతరార్థం చెప్తున్నా మీకు. అలా పరమాత్ముడు ప్రతిరోజు సాయంత్రం సంధ్యావేళలో వచ్చి ఒక పండుగ ఇలా
ఆత్మని పోసి వెళ్ళేవాడు అనమాట. ఆత్మలింగ రూపంలో ఒక శక్తిని ఇచ్చిపోయేవాడు. వాళ్ళకి ఏం చెప్పేవాళ్ళు, వ్యవసాయం చేసుకోవాలి, మంచి చెడులు జరుగుతున్న కార్యక్రమాలు చూసుకోవాలి, మళ్ళీ మీరు ఇక్కడే ఒక నివాసం ఏర్పరచుకొని ఉండాలి అని పరమాత్ముడు చెప్పిన ఆ సందర్భాన్ని మానవుడు ఏం చేశాడంటే అమ్మా, ఈయన గారు రోజు వచ్చి వెళ్తున్నాడు, మానవుడే ఉన్నాడు అక్కడ, ఆడామగ లేడు, నేను మొదటే చెప్తున్నాను, మానవుడే ఉన్నాడు ఒక ఆత్మ. ఆ ఆత్మను ఏం చేశారంటే ప్రతిరోజు సాయంత్రం వస్తాడు, త్రిశూలం భార్యడు త్రిశూలం పట్టుకొని వచ్చి అదేదో తీస్తాడు కాయని, దాన్ని అదే చేస్తాడు, ఇలా అంటాడు, వెళ్ళిపోతాడు, అందులో ఏదో గాలిలాగా వస్తుంది అని చూసి అసలు ఆ పండులో ఏముందని ఒకరోజు తండ్రి రాక ముందుకు తింటారు దాన్ని. ఏమని తింటారు, మొదట ఒక ఆ రెండు గాలిలో ఒక గాలి మొదట పండుని తినేస్తుందమ్మా పైనదంతా. మిగిలినది మరి తండ్రి వచ్చే సమయం దగ్గర పడుతుంటే హడావిడిగా ఈయన గారు లోపలిదంతా తినేస్తారు. ప్రశ్నను మంచిగా వినండి. ఒక గాలి ఏమో పైన తినేసింది, ఇంకో గాలి రెండోది లోపల ఉన్న తినేసింది. మహానీయుడు రాగానే కనిపెట్టేస్తాడు, ఏం చేశారు, ఏం చేయలేదన్న, ఎందుకు తిన్నారు, నేనేం తినలేదు, ఈయన తిన్నారు, ఏం తినలేదు మాట వస్తుంది కదా. చాలా గట్టిగా విలేతాండం చేస్తాడు, చేసి నా పని అయిపోయింది, ఇన్ని రోజులు నేను అనుకున్న పని జరిగిపోయింది, ఇకపై నా అవసరం లేదు భూమండలం మీద, మీరు ఏమి తిన్నారు అని గట్టిగా ప్రశ్నిస్తే మొదట గాలి వచ్చి నేను పైన ఆ చీలిక అంత, అంటే ఆ పైన ఉంటుంది అంత తినేసాను, నీవేమి తిన్నావు, నేను లోపల ఉన్నాను తినేసాను. అందుకని పైన తిన్న వాళ్ళకి వచ్చేసేసమ్మా గర్భాధారణ, ఇకపై నీవు మోయవలేను, గర్భం బయటకు వస్తుంది పైన తిన్నది కాబట్టి. వీర్య కణాల శక్తి లోపల ఉంటుంది పురుషుడికి. మీరు ఎప్పుడైనా గమనించారా, తల్లి 9 నెలలు మోస్తుంది, బిడ్డపై ప్రేమ ఉంటుంది, కానీ అదే బిడ్డపై ఒక తండ్రికి ఎందుకు ప్రేమ ఉంటుంది ఎప్పుడైనా గమనించారా, మోయలేడు కదా. అయితే ఇక్కడ ఆ బిడ్డని తండ్రి ఎక్కువ మోస్తాడు ఆడపిల్ల కంటే, ఒక కడుపులో ఒక గర్భాన్ని ఉన్న బిడ్డ కంటే తండ్రి ఎక్కువ మోస్తాడు. ఎలా అంటే అమ్మా, వీర్యం అనేది శరీరం ద్వారా ఉండడం చేత 9 నెలలకి గర్భం యొక్క సమయం, కానీ అంతకు ముందుకు ఈయన మోస్తాడు కాబట్టి ఆ యొక్క ప్రేమ ఆ తల్లితో సమానంగా ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దానికి ఉన్న అంతరార్థం చాలా గొప్పది. శాస్త్రజ్ఞానాల్లో మనం పెకిలించి తెలుసుకున్న తరుణాలు ఉన్నాయి, తెలుసుకోవచ్చు. ఒక స్త్రీ 9 నెలలు మోయడం వల్ల ప్రేమ వస్తుంది, మరి మోసినందుకు ఆ చిన్న పిల్లగాడు కడుపులో కొడుతున్నాడు తంటున్నాడు అంటే ఆ ఆప్యాయత వేరు కదా. మరి ఈయన మోయినప్పుడు ఈయనకి ఎందుకు ఆ ప్రేమ ఉంటుంది, చాలా స్పష్టమైన ప్రశ్న కదా. కాబట్టి ఈయన కూడా మోస్తున్నాడు కదా వీర్యం రూపంలో, అందుకని తండ్రికి కూడా హక్కు ఉంటుంది. పరమాత్ముడు ఆ రోజు ఇచ్చిన ఆ నిర్ణయమే మానవులు సృష్టిలో ఆడా మొగాన్ని సృష్టించడానికి కారణము ఒక గాలి, ఒక ఆత్మే ఉండేది ఒకప్పుడు. బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు ముగ్గురు మగవాళ్ళే ఉన్నారు అక్కడ, గాలి ఉన్నది అక్కడ. ఈయన గారు చేసిన ఒక కార్యకలాపాల నిమిత్తం పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞలో జరిగిన విషయాలు గ్రంథాల్లో రాసిందమ్మా. ఇది అవి మనకు అందట్లేవు, కానీ ఎన్నో గ్రంథాలు కాలిపోయినాయి కదా తల్లి. నలంద విశ్వవిద్యాలయం 30 నెలల్లో 3 నెలల్లో కాలిన గ్రంథాలయాలు, ఎంత పెద్ద విశ్వవిద్యాలయం అమ్మో, 3 నెలలు కాలాయంట. అంటే ఎన్ని విలువలు కోల్పోయిండొచ్చు అక్కడ. అదే అనంత పద్మనాభ స్వామి దగ్గర ఎన్నో తాళపత్రాలు ఉన్నాయి, ఎన్ని కోల్పోయిండొచ్చు మనం. అలా తెలిసిన తరుణాలు మీరు అడుగుతున్నాయన్నీ నిజంగా సమాజానికి ఉపయోగపడేవి కాబట్టి డీప్గా చెప్తున్నాం మీకు. ఎలా పుట్టించారు, ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు అనడానికి అలా అంతరార్థం అదే కాదు. కుదరదు, మాకు ఇలా పుట్టారు అలా పుట్టారు అని అంటే మరి ఎలా పుట్టారు అనేది రుజువు చేయించండి. హిందూ ధర్మమైనా ఏ ధర్మమైనా ఎక్కడ ధర్మమైనా ఒక మగ ఒక ఆడ అనేది సృష్టిలో ఉన్నదే. కానీ వీళ్ళు కాకుండా ఏరే వాళ్ళు ఏలియన్స్ ఉన్నారంటే వాళ్ళు ఏలియన్స్ భూమండలంలో లేరు కదా, వాళ్ళకి వేరే మండలాలు ఉన్నాయి కదా. కాబట్టి మీరు అన్నది ఏంటంటే ఆడ మగ ఒకటి అనడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ఇద్దరు కలిసి ఒక ఆత్మతోనే వచ్చారు కాబట్టి, ఆ ఆత్మను సృష్టించి పరమాత్మ కాబట్టి వాళ్ళకి విలువలని ఇచ్చాడు. పిల్లల్ని పుట్టించుకోవడమా, సంసార సాగరాన్ని మనం ఏ విధంగా ఈదుకుంటూ వెళ్ళడం అనేది పరమాత్ముడు ఆజ్ఞ ప్రకారంగా మనం చేసిన పొరపాట్లని మనకే అప్పచెప్పేశాడు ఆయన. అది విషయాలు. గురుగారు, అఘోరాలు కానీ సాధువులు కానీ ఎక్కువగా పూజారులు కానీ స్వాములు కానీ ఇలా చాలామంది రకరకాలుగా వింటుంటాం, చూస్తుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ దైవ చింతనలోనే ఆధ్యాత్మికంగానే ఉంటుంటారు. మానవత్వం సైడ్ నుంచి ఎవ్వరు వాళ్ళ వైపు నుంచి ఒక ప్రయత్నం అనేదే ఉండదు. ఎందుకని? చూడమ్మా, నీవు అడిగిన ఈ లోతైన ప్రశ్నకి విలువైన సమాధానం ఎలా ఉంటుందంటమ్మా, మాల వేసుకున్నవాడు ఒకే దగ్గర ఉండాలని, లేదా ఒక గుడిలోనే ఉండాలని, లేదంటే స్త్రీకి దూరంగా ఉండాలని కొన్ని విషయాలు మనం పాటిస్తూ ఉంటాం. వీళ్ళు మాలలో ఉన్న వాళ్ళు చాలామంది ఏం చేస్తారు అని అంటే కుటుంబానికి దూరంగా ఉండి వాళ్ళొక రూమ్లో ఉండి వాళ్ళ వివరణలు చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఏమవుతుంది, వాళ్ళు దైవ కార్యక్రమానికి దగ్గర ఉంటారు. అయితే నేను అనేది ఏంటంటే అమ్మా, మాలలో ఉండి కూడా కుటుంబం,
ఏదైనా సామాజిక దృక్పథంతో ఉన్న ఆలోచనలు గెలవచ్చు. అలా చేయకుండా ప్రత్యేకంగా దైవాధీనంలోనే కూర్చొని దైవాధీనంలోనే పూజలు చేసి దైవాధీనంలోనే నువ్వు ఎన్నో ప్రసాదాలు పొందేసేసి దైవాధీనంలోనే నువ్వు ఎన్నో వరాలు పొందితే దానివల్ల ఉపయోగం కేవలం నీ శరీరానికే. మీరు అన్నట్టుగా మానవ ప్రచారం కానీ మానవ ధర్మం అనేది మానవుడి యొక్క ఒక మానవత్వం అనేది ఎప్పుడు వస్తుందంటే ఒక స్వామి వల్ల 100 మంది బాగుపడినప్పుడే కదా ఆ స్వామి నిజమైన స్వామి అవుతాడు. మరి నువ్వు స్వామి అని చెప్పేసి మర్రి చెట్టు కింద కూర్చొని కళ్ళు మూసుకొని దేవుడిని కొలిస్తే నీ వల్ల విలువ అనేది నీవే సంపాదించుకున్న వాడివి. కానీ ఒక సాధువు లక్షణం గలవాడితో సమాజం మారాలి అంటే నువ్వు సమాజంలోకి వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి కదా. వెళ్ళి నువ్వు ఏం చెప్పాలి? నాయన శాస్త్రజ్ఞానాల్లో కానీ పురాణ గాథల్లో ఏమి రాసి ఉంది, ఒక ఆకలితో ఉన్నవాడికి, ఒక నిజంగా అవసరం ఉన్నవాడికి, నిజంగా ఒక తోడు కావాలనుకున్న వాడికి కొంతమంది ఉంటారమ్మా భయంతో ఉంటారు. కొన్ని కుటుంబాలు ఉన్నాయి. నువ్వు వెళ్ళి దైవానికి చెప్పు, నువ్వు అక్కడ చెప్పు కదా, నువ్వు గుడిలో కూర్చొని ఏం గంటలు కొడతావు? అప్పుడు చెప్తే వాళ్ళ కుటుంబం విషయంలో భయం వస్తుందా? ఎంతటి దైవం మీద శక్తి వస్తుంది. ఓహో పలానా స్వామి ఈ విధంగా ఒంటరిదనాన్ని గెలవాలని చెప్పాడు అంటారు కదా. మరి నీ దేవుడు నా దేవుడు అని ఎక్కడ రాసింది? దేవుడు అందరి వాడయ్యాడు కదమ్మా. నువ్వు అన్నది మానవతా దృక్పథం అనేది ఎప్పుడు వస్తుందని అంటే ఈ స్వాములు 100 మంది వెళ్ళి 100 మందికి సేవ చేయవచ్చు కదా. మరి చేస్తే వస్తుంది కదా. ఈ స్వాములు సపరేట్గా ఉన్నారు, ఈ మిగతా వాళ్ళందరూ సపరేట్ కాకుండా మీరు మీద వండుకుంటున్నారు, మీరు మీద తింటున్నారు, ఇవన్నీ చాలా మంచిగా ఉందమ్మా. కానీ ఈ స్వాములు ఏంటంటే వీళ్ళ కార్యకలాపాల నిమిత్తం వాళ్ళు భక్తిలో ఉండిపోయారు. కానీ ఆ భక్తిని ఒకసారి మాలేసినప్పుడు 10 మందిని మార్చొచ్చు కదా అంటున్నాను నేను. మానవతా దృక్పథం అనేది భగవంతుడి వల్ల వచ్చింది అనేది నీవు దిగి చేస్తే కదా తెలిసేది. నీవు మాలేసావు, నీ పని నువ్వు చేసుకున్నావు, ఇంకేదో చేసుకున్నావు వచ్చావు. నేను మాలేసుకున్నా, నేను ఇలానే ఉంటున్నా, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాం కదా, నా వల్ల ఉపయోగం ఏమున్నది? ఇది కూడా నేను అసెస్ చేయాలి కదమ్మా. నేనేం చేస్తా? ఇప్పుడు చాలా మంది మీ ముందే చూసారు, ఎంతమంది కుటుంబాలు వచ్చారు. వీళ్ళందరికీ ఏం చెప్తాం? ఎలా గొడవ పడుకుంటున్నారు, ఎందుకు గొడవ పడుతున్నారు, ఏం చేస్తున్నారు అని చెప్పి భర్తతో ఎలా ఉండాలి, పిల్లలతో ఎలా ఉండాలి, ఇవన్నీ చెప్తే చాలా మంది చాలా హ్యాపీగా వెళ్ళి రియలైజ్ అయిన వాళ్ళు చాలా సందర్భాలు ఉంటాయి. రియలైజ్ అయ్యే ముందు ఫస్ట్ ఆవిడ చేసిన తప్పు చెప్పగలిగినాడు ఉండాలి. ఇక్కడ ఏమైందంటే అమ్మా ఎవరికి వాడే యమునా తీరే. ఇప్పుడు నేను ఒక మాట అంటే నీవెవరు నాకు చెప్పడానికి అనేది ఒక మానవుడు చేస్తున్న ముఖ్యమైన తప్పు. ఇప్పుడు 10 మంది కూర్చున్నప్పుడు పంచాయతీ తెగాలి, లేకుండా 100 సార్లు పోతే మరి ఆ పంచాయతీకి విలువ ఉంటుంది అమ్మ. ఇక్కడ జరిగేది నువ్వు అన్నట్టుగా ఏంటంటే సాధువులు, పురోహితులు, తర్వాత ఇంకెవరైనా మాలలో వేసుకున్న స్వాములు ఉన్నా కూడా దైవం అన్న శరీరాన్ని స్వీకరించినప్పుడు నిజమైన దైవాన్ని చూపించడానికి బయలుదేరాలి అంటున్నాను నేను. పూజల పురస్కారాలు చేసుకుంటాం మనం, ఇప్పుడు సదస్సులు పెడతాం మనం, ఇలాంటివి పెట్టవచ్చు కదా, విలువ వచ్చు కదా. ఇంకెప్పుడు మనం పెద్ద పెద్ద వ్యాధులు చనిపోతున్నారమ్మా. దైవం అనేది శక్తి తగ్గిపోతూ వస్తుంది. మరి వాటన్నిటిని నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకురావాలంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు 10 మంది, మీలాంటి వాళ్ళు 10 మంది కలిసి పాజిటివ్ పోతేనే వస్తుంది కదా. అబద్ధంలోనే ఉండిపోతే ఇంకా 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 ఎన్ని అనర్థాలు జరగవచ్చు. మొన్న చూసాం కదా 7 సంవత్సరాల బాలికపై పైశాచికత్వం 10 మంది. ఏమున్నదని అనుభవించడానికని వీళ్ళు వెళ్ళారు అంటే ఎక్కడున్నదని పొరపాటు చూసారా? ఎక్కడ మానవతా దృక్పథం సేవ మీరు అంటున్నమాట. మద్యం మత్తులో చేయలేని ఇవన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మద్యం మత్తులో చేసేటి కావు ఇవన్నీ. మానవుడు మనసులో నిజంగా ఉంటేనే బయటికి వెళ్ళినాయి అవన్నీ. ఓకే, అంటే కావాలనే చేస్తున్నారంటారా? పైశాచికత్వం అది, పైశాచికత్వం అది. ఓకే, పట్టు లేక, కుటుంబ బాధ్యతలు లేక, అమ్మా నాన్నల భయం లేక, గురువు విద్యలో బోధన సరిగా లేక ఇవన్నీ జరగడం వల్లనే అయినాయి అంటాం కదా. మరి అన్ని రాష్ట్రాల్లో జరుగుతలేవు, కొన్ని ప్రదేశాలు ఎందుకు జరుగుతున్నాయంటే అంతటి భయం లేకుండా ఉన్న జీవితాలు కదమ్మా. ఏం చేస్తారు? మహా అంటే ఉరి వేస్తారు అన్న భయమే తల్లిదండ్రులు, భార్య, పిల్లలు అయితే అసలు ఆ ఉరి అన్న పదం వచ్చినప్పుడే మరి అన్ని విధాలుగా కావాల్సిన మర్యాదలు శరీరానికి జరిగిపోతాయి. భయం కాదా? నెల అంతా పనిచేసి జీతం రాకపోతే ఇల్లు కుటుంబం బయటపడతారని తండ్రులు ఏడ్చిన వాళ్ళు ఉన్నారా? చాలా మందిని చూస్తాం. మరి ఆ భయం అనేది ప్రతి ఒక్కరికి వస్తేనే కదమ్మా నువ్వు అన్న మానవతా దృక్పథం నిలబడుతుంది. ఆ విధంగా నువ్వు అన్నది దైవాన్ని పూజిస్తూ మనిషిని పరమాత్మని కలుపుకోవడమే కదా. శివతత్వమైనా ఏ దైవతత్వమైనా అదే కదమ్మా. కలుపుకోవాలి, మంచిగా అయిపోవాలి. ఒక సెట్ ఆఫ్ జనరేషన్స్లోనే దేవుని పూజించాలని రాసేలేదమ్మా. ఎవరినైనా భిక్షం ఎత్తుకున్న వాడిని కూడా పూజించవచ్చు. భిక్షం ఎత్తుకునే వాడే కదా నా తండ్రి పరమాత్ముడు ఇంటింటికి వచ్చి అడిగేది. భిక్ష అంటే భగవతి భిక్ష అనేది అడిగే పరమాత్ముడే మహానీయుడు భిక్ష అనేది వెళ్తే మానవ జన్మెత్తిన మనం ఎంతమ్మా? ఒకసారి నువ్వు ఆలోచించు. దీంట్లో పాజిటివ్ తీసుకోవాల్సింది వదిలేసి నెగిటివ్ తీసుకుంటాం మనం. నెగిటివ్ తీసుకోవడం అనేది మొదలయ్యి నెగిటివ్కి వాల్యూ ఎక్కువ అయిపోవడానికి గల కారణం ఏంటంటే నేను చేస్తున్న ఈ నెగిటివ్ నీకు చాలా నచ్చింది కాబట్టి, ఆ నెగిటివ్ నీకు చేసింది నాకు నచ్చింది కాబట్టి ఒక నెగిటివ్కి ఒక నెగిటివ్ వేసి ఇంకొక నెగిటివ్ వచ్చింది. నువ్వు చేస్తున్న ఆ నెగిటివ్ నేను ఆపేసి పాజిటివ్ చేయకపోతే ఇలా అవుతుందని చెప్తే ఒక క్షణమన్నా నీకు బాధ కాదా? ఒక క్షణమన్నా నీకు భయం కాదా? నీవు పచ్చగడ్డి మేస్తున్నావు, నేను పచ్చగడ్డి మేస్తున్నా. చూసే వాళ్ళందరూ చూసి అది మేయడానికి వస్తారు.
అవును. నేనేమంటున్నానంటే నువ్వు పచ్చగడ్డి మేసేది అందరు కనబడాలి అంటున్నాను. ఎండుగడ్డి మేసుకుంటూ పచ్చగడ్డి అని అంటే వాడు చూసినాడు కూడా నిజంగా పచ్చగడ్డి ఏమో నాకు ఎండుగడ్డి అని చెప్తున్నా అనుకుంటారు. తెలివితోని పోవాలి. గాడిదగుడ్డు లోకల్లో లేదు, కేవలం మాటలనే ఉంది. ఇలాంటి దానికి మనం పోకూడదు అంటున్నాను. గాడిదగుడ్డు అయితే చూడలేదు కదా మీరు, కొంపది చూసినా అంటారా? కాదు కదా. అలా మానవులు అలవాటు అయిపోయారు, లేని దాన్ని నమ్ముతున్నారు. గాడిదగుడ్డు అనగానే నాకు కోపం వస్తుంది, కానీ అసలు లేనిది చెప్తున్నాడు అని అనుకుంటే వాడి మీద నమ్ముకోవాలి మనం. గాడిదగుడ్డు అనగానే మనం గుండు వల్ల కొడతాం వెళ్ళి కోపంతో. అలా మనిషి యొక్క దృక్పథం నాశనం అయిపోయిందమ్మా. గురువుల విద్య మీరు అనుకునే స్థితికి రాక, తల్లిదండ్రులు మొదటి విద్య అర్హతలమ్మా. బాగా కొట్టాలి, తిట్టాలి, గురు స్థానాన్ని తీసుకోవాలి, స్నేహితుడు స్థానం తీసుకోవాలి. బిడ్డని ఇలా ఎత్తుకొని పొద్దుంతా నాకకూడదు ప్రేమతో. ఒక సమయం వచ్చి నేను ఎత్తిలో కూర్చుంటాడు. ఈ రోజు ప్రేమ, ఆ రోజు నీకు మెడకు ఊరైపోతుంది. నువ్వు ఆ రోజు నువ్వు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు తల్లిలాగా చూసి, 6 సంవత్సరాల తర్వాత ఆయనని గురువులాగా చూసి దండించి తప్పు చేసినప్పుడు అలా చేస్తే 18 ఏళ్ళకి నువ్వు ఎంత పవిత్రంగా కనబడతావు. ఆ 18 ఏళ్ళ వరకు నీవు ఒకటే ప్రేమని చేసే తప్పన్నిటినీ నా కొడుకు చేస్తాడు, మీరెవరు ఇలా అని 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 నా బిడ్డ లోకమంతా చేస్తలేదా అని 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 తల్లిదండ్రుల నుంచే ఈ విద్యాబుద్ధులు అన్నీ చాలా కాలం దెబ్బతిన్నేసాయమ్మా. అంటే ప్రేమ చూపించడం వల్ల తప్పులేదు కదా. ఖచ్చితంగా భగవద్గీతలో రాసి ప్రేమ ఎక్కడ వరకు చూపించాలి కదా. 6 సంవత్సరాలకే ప్రేమ, 6 సంవత్సరాల తర్వాత నువ్వు ప్రేమ చూపించలేవు, రాదు కూడా. మన దాంట్లో రాసింది కదా, ఒక శరీరం ఒక వయసులో ఎలా ఉంటుందని రాసింది కదా. మరి నువ్వు 18 ఏళ్ళకి నువ్వు ఆయన జీవితం సమాజం అనేది చెప్పడం మొదలుపెట్టేసి ఏం ప్రేమ చూపిస్తావమ్మా? ప్రేమ ఏంటంటే అమ్మా, ఏ వయసులో నీకు ఏది కావాలో చూపించగలిగినదే నిజమైన ప్రేమ. నువ్వు 16 సంవత్సరాలు దాటిన ఒక అమ్మాయిని మాట్లాడినప్పుడు ఆమెతో నువ్వు స్నేహితురాలుగా మాట్లాడితేనే నీకు ఆవిడకి విషయ వివరణ తెలుస్తుంది. నీవు అక్కడ అమ్మలాగా మాట్లాడితే, ఒక గురుస్థానాన్ని నువ్వు తీసుకుంటే నీకు అన్ని విషయాలు చెప్పదు కదా. అవును, నువ్వు ఆ తరుణాన్ని నువ్వు గెలిస్తేనే కదా ఈవిడ మనస్సు. చూడమ్మా, ఒక మాట ఉండే మనకి శాస్త్రజ్ఞానాల్లో, గొడ్డుకో దెబ్బ మనిషికో మాట అన్నారు. ఇక్కడ అది కాదు, రివర్స్ అయిపోయింది. మనిషికో దెబ్బ అయిపోయి గొడ్డుకో మాట ఇది హై అనగానే వెళ్ళిపోతున్నాయి ఆ బర్రెలు గారి ఆవులు గారి. మనిషి అయి కాదు, ఆవు అన్న పోతలేడు, జావు అన్న పోతలేడు, వస్తలేడు. అసలు సంవత్సరం అయిందంట కలవరీకి అంటారు. ఎక్కడనో ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళు 7 ఏళ్ళు ఇట్లా. అంటే ఎక్కడ తేడా వచ్చింది ఇప్పుడు? నీ యొక్క విలువలే కదా అమ్మా. ఈ భగవద్గీతలో మొట్టమొదటి పాఠమే అది. అతి గారాభంతోనే బిడ్డల్ని కోల్పోయిందని ఆవుది దూడది ఉంది శాస్త్రజ్ఞానాలలో ఉన్నాయి. నాతోని మాట్లాడుతున్నాయి అన్నీ కూడా రుజువులు చేయబడ్డాయే చెప్తున్నాము. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా అని నేను గొప్పగా మాట్లాడతలేను. కాబట్టి శాస్త్రజ్ఞానాల్లో ఏమి రాసి ఉన్నాయో ఇప్పటికి కాకపోయినా ఇంకో 1000 సంవత్సరాలకైనా అవే మళ్ళీ రావాల్సిందే. కరోనా వల్ల 6 సంవత్సరాల జీవితం వెనక్కి వెళ్ళింది. మీకు తెలుసా? రూపాయి విలువ కొన్ని సందర్భాల్లో పెరిగింది. ఆకలి తెలిసిన వాళ్ళు ఇంకా దాన్ని తీసుకొచ్చుకోగలిగారు. గొప్ప వాళ్ళు తినగలిగారు. బీదవాడు వీళ్ళందరూ ఏం చేశారు? నిజంగా చాలా మందికి ఇబ్బంది జరిగిపోయినాయి. కానీ గొప్ప వాళ్ళకి, చాలా బీద వాళ్ళకి తెలిసింది ఏం తెలుసా అమ్మ? ఒక ప్రాణం విలువ. అవును, ఎంత బాధ అవుతుంది ప్రాణం పోతే. కరోనా వచ్చి అలా అప్పడంగా తీసుకెళ్ళిపోయి ఆ కుటుంబం రోడ్డున పడిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు, వింటూ ఉంటారు. అంటే ఏం కోల్పోయాం మనం? మన చేతిలో ఏం లేదమ్మా.